ఓహో అలాగా. అనయ్య అనయ్య, సూపర్ మార్కెట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. ఎలా జరిగిందిరా? రుద్ర సూపర్ మార్కెట్ లోనే ఉన్నాడు, తనకేం కాలేదు కదా? గంగ కూడా అన్నయ్య కోసం సూపర్ మార్కెట్ కి వెళ్ళింది. మై గాడ్, కాల్ చేసి ఎలా ఉన్నారో అడగండి. రుద్ర నీకేం కాలేదు కదా? ఏం కాలేదు పెదనాన్న. టైంకి గంగ రాబట్టి ప్రమాదం నుంచి బయటపడ్డాను. థ్యాంక్స్ అమ్మా గంగా. అయ్యో పెద్దోరు, నేను ప్రమాదం జరుగుతుందని కనిపెట్టానంతే. సారే తెలివిగా బయటకు తీసుకొచ్చారు, లేకపోతే ఇద్దరం ప్రమాదంలో పడేవాళ్ళం. అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అది అమ్మగారు షార్ట్ సర్క్యూట్ అయింది పెద్దమ్మా. అయితే మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. నో టెన్షన్, మీకేం కాలేదు, అది చాలు. సడన్ గా షార్ట్ సర్క్యూట్ జరగడం ఏంటి? అదే టైంకి నువ్వెళ్ళి కాపాడడం ఏంటి గంగా? నీకేమైనా కాల్ చేశారా? ఇషిక, ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థం అవుతుందా? అంటే నీ ఉద్దేశం ఏంటి? గంగ యాక్సిడెంట్ ప్లాన్ చేసిందనా? అయ్యో అది కాదు మావయ్య గారు, నా ఉద్దేశం రైట్ టైంకి వెళ్ళి కాపాడావు, ఎలా వెళ్ళావు అని, అంతే. సార్ కోపంగా బయటికి వెళ్ళిపోయారు కదా. సార్ సూపర్ మార్కెట్ ఇంకా వెళ్తారని నాకు తెలుసు, అందుకే నేను వెళ్ళాను. అంతలో అక్కడ అలా జరిగింది. ఇంట్లో అన్ని అపశకునాలే జరుగుతున్నాయి. ఎవ్వరు ఏది పద్ధతిగా చెయ్యరు, పెద్దల మాట వినరు. అందుకే ఈ అనర్థాలన్నీ. ఎంత చెప్పి ఏం లాభం? నా నోరు వాగడం తప్ప ఉపయోగమే లేదు. ఇందుమతి సిస్టర్, వాళ్ళు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వాళ్ళిద్దరిని తీసుకెళ్లి దిష్టి. మీ ఓకే సిస్టర్. హే బేబీ, కమ్, ఐ టేక్ దిస్ టీ. కమ్ కమ్. వెళ్ళు రుద్ర, వెళ్ళమ్మా. సడన్ గా షార్ట్ సర్క్యూట్ జరగడం ఏంటి? ఇంతకీ వీరు బ్రో ఎక్కడికి వెళ్ళాడు? ఈ యాక్సిడెంట్ కి రీజన్ షార్ట్ సర్క్యూటా లేక వీరు బ్రో ప్లానా? అబద్ధం సార్, ఇతను అబద్ధం చెప్తున్నాడు. రాత్రి సూపర్ మార్కెటింగ్ కి నిప్పంటించింది ఇతనే. గంగా, ఏం మాట్లాడుతున్నావు? సార్, మీరంతా కంగారు పడతారని నేను చెప్పలేదు. రాత్రి నేను సూపర్ మార్కెట్ దగ్గరికి వచ్చేటప్పుడే ఎవరో ఒక అతను నిప్పు విసరడం నేను చూస్తాను. వెంటనే అతని మీదకి రాయిని విసిరాను కూడా. అతని తలకు తగిలి పారిపోయాడు. ఇంతలో నిప్పు రగులుకోవడంతో నేనేమి చేయలేకపోయాను. ఇప్పుడు ఇతని గాయం చూస్తుంటే ఇతనే ఆ పని చేశాడని నాకు అర్థం అవుతుంది. ఈ కుటుంబం నీకేం అన్యాయం చేసిందని ఇంత దారుణానికి పాల్పడ్డావు. నిన్ను ప్రాణాలతో వదలను. గంగా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నైట్ పార్టీ మీటింగ్ లో ఉన్నాను. కావాలంటే ఎవరినైనా ఎంక్వైరీ చేసుకో. బావా, ఎంపీ విశ్వానికి కాల్ చేసి కనుక్కోండి. అబద్ధం. నువ్వే రుద్ర సార్ని చంపాలని ప్రయత్నించావు. నీ కుట్రలు కుతంత్రాలు అన్నీ నాకు తెలుసు. షటప్ గంగా. అది కాదు సార్. మాట్లాడకు. అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? వీరు ఎవరనుకుంటున్నావు? ఈ ఇంటి అల్లుడు. తన మీద నిందలేసే ముందు కొంచెమైనా ఆలోచించు. అసలు వీరు నా మీద ఎందుకు హత్య ప్రయత్నం చేస్తాడు? నన్ను చంపాల్సిన అవసరం తనకేంటి? ఎందుకంటే ఆ వీరు మీ కుటుంబానికి శత్రువు కాబట్టి. అతని కుటుంబాన్ని నాశనం చేయడానికే అనాథలా చేరి మీ అందరి నమ్మకాన్ని సంపాదించి ఈ ఇంటికి అల్లుడయ్యాడు. భానుగారిని చంపింది కూడా వీరునే. మిమ్మల్ని కూడా చంపేస్తే ఈ ఇంటికి వారసుడు రక్షకుడు ఎవరు ఉండరని
ఆస్తి అంతస్తు అధికారం తనదే అవుతుందని కుట్రతో మిమ్మల్ని చంపాలని చూస్తున్నాడు. అతని నిజం నాకు తెలిసిపోయిందనే నన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇదే అసలు నిజం సార్. ఆ వీరు ఈ కుటుంబానికి శత్రువు. నా మాట నమ్మండి. నేను ఇంత అరుస్తూ మాట్లాడుతుంటే ఏంటి అలా నిలబడి చూస్తున్నావు? నాకు తెలిసిన నిజాన్ని మీకు చెప్పలేను, ఎందుకంటే అది నిజమని నిరూపించే ఆధారాలు నా దగ్గర లేవు. అంటే సార్, నాకు ఆ గాయం చూసి అనుమానం వచ్చింది సార్. ఈ తొందరపాటు తనవే వద్దని చెప్తున్నాను. తన భర్తను అనుమానిస్తున్నామని ప్రీతికి తెలిస్తే ఎలా ఫీల్ అవుతుంది? బాధపడదా? ఇదివరకు కూడా ఇలాగే ఒకసారి వీరు మీద నిందలు వేసి ఇంట్లో వాళ్ళందరితోటి చివాట్లు తిన్నావు. మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. చూడు, నీ మాట నిజమని నిరూపించగలిగినప్పుడే నలుగురి ముందు ఆ నిజాన్ని నిర్భయంగా చెప్పు. అంతేగాని లేనిపోని ఊహాగానాలతో నిందలు మోపకు. ఒక నిందని భరించడం ఎంత కష్టమో, ఆ నింద వల్ల మనసు ఎంత గాయపడుతుందో అది నాకు తెలుసు. నీ మాటల వల్ల వీరు మనసు నొచ్చుకుని ప్రీతిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ నేను క్షమించరు. అది గుర్తుపెట్టుకో.